హై టు ఆల్. ఇవాళ మనం ఐసిఐసిఐ ప్రో గోల్డ్ సేవింగ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం ఫుల్గా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా డీటెయిల్స్ తీసుకున్నాను. నా ఏజ్ వచ్చి 30 years. సో నేను ఇమీడియట్ ఇన్కమ్ అండ్ ఐ విల్ పే ప్రీమియం ఇయర్లీ. టోటల్ ప్రీమియం 12 yearsకి పెట్టుకున్నాను. ఐ వాంట్ టు రిసీవ్ ఇన్కమ్ లిమిటెడ్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 60 years వచ్చేదాకా నేను ఈ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకుంటాం కాబట్టి ఇక్కడ 30 ఇచ్చుకుంటాను నేను. 12 years ప్రీమియం పే చేస్తాను. 18 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో ఇయర్లీ 1 lakh ప్రీమియం పెట్టుకున్నా. సో సమ్ ఇష్యూ 12,50,000 ఏంటంటే బిఫోర్ ద మెచ్యూరిటీ పీరియడ్ ఎక్స్పైర్ అయితే ఆ 12,50,000 సమ్ ఇష్యూడ్ అనేది మనకు రిసీవ్ అవుతుంది. దెన్ ఐ వాంట్ టు రిసీవ్ ఇన్కమ్ ఇయర్లీ ఆర్ మంత్లీ. దీనికోసం నేను చెప్తాను. ఇక్కడ ఇయర్లీ పెట్టుకున్నాను నేను. అండ్ సేవ్ ద డేట్, అంటే ఏ స్పెసిఫిక్ డేట్లో నాకు అమౌంట్ ఇన్కమ్ రావాలనేది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. దెన్ క్యాలిక్యులేట్. నౌ ఇక్కడ ఈ 37,720 అనేది చూపిస్తుంది కదా, నేను ఇయర్లీ 1 lakh చొప్పున ప్రీమియం పే చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఈ డేట్లో పే చేస్తే నెక్స్ట్ మంత్ ఇదే డేట్కి నాకు ఆ 37,720 అనేది అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఆర్ ఏదైనా స్పెసిఫిక్ డేట్ ఇచ్చుకున్నా ఆ డేట్కి మనకి ఆ 37,720 అనేది క్రెడిట్ అవుతుంది. అలాగా ఆ 37,720 అనేది నేను 30 years పెట్టుకున్నాను కదా, 30 years నాకు ఎవ్రీ ఇయర్ క్రెడిట్ అవుతూనే ఉంటుంది. సో టోటల్ వాల్యూ 11,31,600 rupees నాకు రిఫండ్లో వస్తుంది అలాగా. దెన్ నా మెచ్యూరిటీ 30 years నాకు 60 years వచ్చేసేసరికి టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 17,92,494 ప్లస్ ఆల్రెడీ 37,720 చొప్పున నేను 11 lakh రిసీవ్ చేసుకున్నాను కదా, ఆ రెండు కలిపితే టోటల్ నేను రిసీవ్ చేసుకునే అమౌంట్ వచ్చి 29,24,094 rupees. ఇది నాకు 60 years వచ్చేదాకా పెట్టుకుంటే నేను అంత రిఫండ్ అమౌంట్ అనేది నేను పొందుతాను. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను నాకు 80 years వచ్చేదానికి పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 80 years తీసుకుందాం ఇప్పుడు. సో నాకు 30 కాబట్టి 80 రావాలంటే 50 తీసుకోవాలి. ఇప్పుడు 50 years పెట్టుకుంటాను. నౌ ఈ 37,720 చొప్పున ఇంటూ 50 years. నౌ ఇప్పుడు ఈ 37,720 ఇంటూ 50 years మనకి అలాగా 18,86,000 వస్తుంది. ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ మనకి అయిపోయేటప్పటికి 61,66,240 rupees. టోటల్ మనం పొందే అమౌంట్ వచ్చి 80,52,240 rupees. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ పీడిఎఫ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దెన్ కమ్ టు పీడిఎఫ్ హియర్. ఇక్కడ చూడండి, ఈ 37,720 ఇంటూ 50 years మనకు వస్తుంది అలాగది 18,85,000 ప్లస్ టోటల్ లంసమ్ వచ్చి 61,66,240 వస్తుంది. రెండు కలిపితే మనకి అరౌండ్ 80,52,240 rupees రిసీవ్ చేసుకుంటాం. దెన్ హియర్ ద పేజ్ మనము 1 lakh చొప్పున 12 years పే చేస్తాము. దెన్ ఇక్కడ ఈ 17th కాలం ముందు చూసారు కదా, ఇది డెత్ బెనిఫిట్ అనమాట. మనకి ఫ్రమ్ ది డే 1 నుంచి కూడా డెత్ బెనిఫిట్ అనేది క్లెయిమ్ అవుతుంది. నేను ఫస్ట్ ప్రీమియం కట్టగానే ఎక్స్పైర్ అయినా నాకు 12,96,594 rupees అనేది డెత్ క్లెయిమ్ వచ్చేస్తుంది. సో అలా ఫస్ట్ 10 yearsకి కూడా 12,96,594 ఉంది. అది అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి అరౌండ్ ఒక 50 lakhs వరకు వెళ్తుంది నాకు అది. వెయిట్ ఏ మినిట్. 88th year లోపు నేను ఎక్స్పైర్ అయితే 55,95,872 rupees నాకు డెత్ క్లెయిమ్ అనేది వస్తుంది. ఇక్కడ చూపించే 37,720 కూడా మనకి 50 years రిసీవ్ అవుతూనే ఉంటుంది. అది మనకి ఇక్కడ నోట్ పాయింట్ వచ్చి నేను 80 years బిఫోర్ ఎక్స్పైర్ అయితే నాకు ఓన్లీ డెత్ క్లెయిమ్ మాత్రమే వస్తుంది, మెచ్యూరిటీ అమౌంట్ అనేది రాదు. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ పాలసీ తీసుకునే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే కామెంట్ బాక్స్లో మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తాను, మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. బై బాయ్.